మరొక కీలకమైనటువంటి అంశము ఇప్పుడు చూద్దాం మనం. ఆ అంశం ఏమిటంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అడాప్ట్స్ ఎ ల్యాండ్ మార్క్ రిజల్యూషన్ ఆన్ ఏఐ. కృత్రిమ మేధపై తీర్మానం ప్రకటించిన యుఎన్జిఏ మోస్ట్ ఇంపార్టెంట్ దట్ కృత్రిమ మేధపై తీర్మానం ప్రకటించిన యుఎన్జిఏ, ఇంగ్లీష్లో చెప్తున్నాను చూడండి. యుఎన్జిఏ అడాప్ట్స్ ఎ రిజల్యూషన్ ఆన్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన తొలిసారిగా ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. యుఎన్జిఏ అంటే ఐక్యరాజ్య సమితి సాధారణ సభ, జనరల్ అసెంబ్లీ ఆఫ్ యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితి సాధారణ సభ దీనికి సంబంధించినటువంటి ఒక తీర్మానాన్ని ప్రకటించడం జరిగింది. అందుకోసమని అది మనకి చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి దాని గురించి చూసేద్దాం. ఈ తీర్మానాన్ని ఎప్పుడు తీసుకున్నారు అంటే మార్చ్ 21, 2024న ఈ తీర్మానాన్ని తీసుకోవడం జరిగింది. మార్చ్ 21, 2024న ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఈ తీర్మానము కృత్రిమ మేధ పైన తీసుకుంది. ఈ తీర్మానాన్ని ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే సేఫ్, సెక్యూర్ అండ్ ట్రస్ట్ వర్తీ ఏఐ సిస్టమ్స్ దట్ విల్ బి బెనిఫిట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫర్ ఆల్. అందరి సుస్థిరాభివృద్ధి కోసము కృత్రిమ మేధ సేఫ్గా ఉండాలి, సెక్యూర్గా ఉండాలి అండ్ ట్రస్ట్ వర్తీ, నమ్మకంగా ఉండాలి అనేటువంటి ఒక సస్టైనబుల్ తీర్మానాన్ని తొలిసారిగా ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఆమోదించడం జరిగింది. కాబట్టి ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోండి. The United Nations General Assembly adopted a landmark resolution on the promotion of safe, secure and trustworthy AI అనేటువంటి ఒక సంచలనమైనటువంటి తీర్మానాన్ని తీసుకోవడం జరిగింది ప్రజల పూర్తిస్థాయి అభివృద్ధికి. అయితే ఇట్ వాజ్ యునానిమస్లీ అడాప్టెడ్. దీన్ని ఏకగ్రీవంగా ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఆమోదించింది. టు ఎంకరేజ్, ఎందుకు ఈ తీర్మానం ఉపయోగపడుతుందంటే ప్రొటెక్షన్ ఆఫ్ పర్సనల్ డేటా అంటే వ్యక్తిగత సమాచారాన్ని కాపాడడం, ప్రొటెక్షన్, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడే విధంగా కంపెనీలు ఏఐని అభివృద్ధి చేయాలి అనేది. రెండోది ద మానిటరింగ్ ఆఫ్ ఏఐ ఫర్ రిస్క్స్, ప్రమాదాలని గమనించడం, ప్రమాదాలు గమనించడం చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ సేఫ్ గార్డింగ్ ద హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల పరిరక్షణ అనేటువంటి ఈ అంశాలపైన ఏఐ ఆధారిత కంపెనీలు కృషి చేయాలి అని ఈ తీర్మానము ఖచ్చితంగా హక్కుల్ని కల్పిస్తుంది. కృత్రిమ మేధ అనేది ప్రొటెక్షన్ ఆఫ్ ఇండివిజువల్ డేటా, వ్యక్తిగత సమాచారాన్ని రక్షించాలి, ప్రమాదాలని గమనించాలి, అబ్జర్వ్డ్, మానిటరింగ్ ఆఫ్ ఏఐ ఫర్ రిస్క్స్, ప్రమాదాలు
కృత్రిమ మేధ ద్వారా వచ్చే ప్రమాదాలని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. అలాగే మానవ హక్కుల్ని పరిరక్షించాలి. ఈ కృత్రిమ మేధ ఉపయోగించడం వలన ఎదుటి వ్యక్తి లేదా ఎదుటి వ్యక్తుల హక్కులు కాలరాయబడకూడదు అనే అద్భుతమైన అంశాలతో ఈ రెజల్యూషన్ని తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఈ రెజల్యూషన్ని ఎవరు ప్రవేశపెట్టారు అంటే అమెరికా, యుఎస్ఏ. అమెరికా ఈ రెజల్యూషన్ని పెట్టడం జరిగింది. దీంతో పాటుగా దీనికి 123 దేశాలు సహకారం అందించాయి, ఆమోదాన్ని తెలిపాయి. వాజ్ అడాప్టెడ్. చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ద రెజల్యూషన్ వాజ్ స్పాన్సర్డ్ బై యుఎస్ఏ అండ్ కో స్పాన్సర్డ్ బై 123 countries, was adopted by consensus with a bang of the gavel and without a vote. ఎలాంటి ఓటింగ్ జరగకుండానే అది పూర్తి స్థాయిలో ఆమోదించబడడం జరిగింది. ఇది మనకి చాలా చాలా కీలకమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి అంశము, గుర్తుపెట్టుకోవాలి మనం. అలాగే 2023 నవంబర్లో అమెరికా అండ్ యూకే, యుఎస్ఏ అండ్ యూకే అండ్ మోర్ దాన్ డజన్ కంట్రీస్, ఇతర మరొక 12 దేశాలు ఫస్ట్ డీటెయిల్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ అండ్ హౌ టు కీప్ ఏఐ సేఫ్ ఫ్రమ్ రోగ్ యాక్టర్స్ పుషింగ్ ఫ్రమ్ ద కంపెనీస్ టు క్రియేట్ ఏఐ సిస్టమ్స్ దట్ ఆర్ సెక్యూర్ డిజైన్. అమెరికా, యూకేతో పాటుగా మరొక 12 దేశాలు తొలిసారిగా ఒక అంతర్జాతీయ స్థాయి అగ్రిమెంట్ని సంతకాలు కూడా చేయడం జరిగింది. ఎలా? ఫ్రాడ్స్టర్స్ నుంచి, అంటే అవినీతి పరుల నుంచి, లేకపోతే మోసగాళ్ళ నుంచి ఏఐ బారిన మిగతా వాళ్ళు పడకుండా, సాధారణ పౌరులు పడకుండా ఎలా కాపాడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కీలకమైనటువంటి అంశం. దీని తర్వాత మరొక కీలకమైనటువంటి ఇంపార్టెంట్